మనం తాగే నీటిని మన భాషలో చూసుకుంటే నీళ్ళు అంటాం, మరి ఇంగ్లీష్ ఆంగ్లంలో చూసుకుంటే వాటరు అంటాం, అలా ఉర్దూ భాషలో చూసుకుంటే పానీ అంటాం. ఇలా భాషలు మారిన దాని రంగు ఒకటే, పదార్థం ఒకటే. అలాగే మనకి ఇచ్చే ఆ ఫలాలు రుచులు వేరైనా, రంగులు వేరైనా అది భూమి నుంచే వస్తుంది, అది కూడా భూమి ఒకటే. అలాగే మనిషి యొక్క హృదయాలు వేరైనా, చూడండి, ప్రతి మనిషి హృదయం ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క హృదయం ఒకేలాగా ఉంటుంది, కానీ సూర్యుడు ఒకే ఉదయాన్ని ఉదయిస్తాడు. అలాగే ఆ విధంగానే దేవుడు కూడా ఒకే విధంగానే ఉంటాడు. కాబట్టి దేవుడికి మనం ఏదైతే ఉన్నాయో ఈ రూపాలు పెడుతున్నామో, పేర్లు పెడుతున్నామో, ఇష్టాసనంగా మనం ఆరాధిస్తున్నామో, వాళ్ళు దేవుళ్ళని కూడా ఎప్పుడు వాళ్ళు దేవుళ్ళని చెప్పలేదు. కాబట్టి మనకి దేవుడు, మీకు మాకు మనందరికీ భూమించలో దేవుడు ఒక్కడే, ఆయనే ఒక్కడే. ఆయన పుట్టడు, మరణించడు, కనిపించడు, ఆయన అద్వితీయుడు.